ప్రేయస్‌ని ఎన్నికల బరిలో నిలిపి వెంటనే పెళ్లి చేసుకున్న యువకుడంట. నామినేషన్ దాఖలు చేస్తున్నట్లుగా రసీదును చూపుతున్న శ్రీజ, అలాగే చంద్రశేఖర్. గ్రామాల్లో రాజకీయంగా పలుకుబడి ఉన్న రిజర్వేషన్ కారణంగా పోటీ చేయలేని నాయకులు తమ భార్యను లేదా సన్నిహితులను సర్పంచ్ ఎన్నికల బరిలో నిలపడం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం. సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు మాత్రం ఎన్నికల వేళ తన ప్రేయసితో మధ్యాహ్నం నామినేషన్ వేయించి సాయంత్రం ఆమెను కులాంతర వివాహం చేసుకోవడం చర్చనీయాంశమైంది. సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామం పంచాయతీలో బీసీ సామాజిక వర్గానికి చెందిన చంద్రశేఖర్ సర్పంచ్ సర్పంచ్గా పోటీ చేసేందుకు కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. తీరా సర్పంచ్ రిజర్వేషన్ ఏమో ఎస్సీకి రిజర్వ్ అయ్యింది. చంద్రశేఖర్ మొదట నిరాశ చెందిన తర్వాత ఓ ఆలోచన వేశారు. తాను కొన్నాళ్ళుగా ప్రేమిస్తున్న యువతి ఎస్సీనే కావడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి కొన్ని ఎన్నికల బరిలో నిలపాలని భావించారు. వెంటనే తన ప్రేయసి శ్రీజను ఒప్పించి శనివారం నామినేషన్ దాఖలు చేయించారు. అదే రోజు సాయంత్రం మిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నారు. మరోవైపు యువతి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో చంద్రశేఖర్, శ్రీజలు ఠానాకు చేరుకుని తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని పోలీసులకు వెల్లడించారు. తమను ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతామని నూతన దంపతులు గ్రామస్తులను కోరారు. వీరికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుగా నిలిచారు.